హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మనం బంజారా పెళ్ళిలో జరిగే ఆచారాల గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ బంజారా పెళ్ళికి ముందే 3 days నుండి ఎలాంటి ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం పెళ్లి కూతురు 3 రోజుల ముందు నుండే కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటుందండి. పెళ్లి కూతురు కాళ్ళకు గజ్జెలు కట్టుకున్నదంటే ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు, కనీసం పక్కింటి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు, అలాంటి ఆచారం ఉంటుందండి. ఈ సాంప్రదాయంలో గజ్జెలు ఎంత ఎక్కువగా కట్టుకుంటే అంత మంచి అబ్బాయి దొరుకుతారని, పెళ్ళి కూడా అంత మంచిగా సజావుగా జరుగుతుందని నమ్ముతారండి. ఈ 3 రోజుల ముందు నుండే మాకు ఎలా ఉంటుందంటే ఢాగ్లో బోలావర్ అని అంటే ఒక పాట రూపంలో పాట పాడతారండి. అంటే రోజు నైటు ఈ 3 రోజుల ముందు నుండే పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ అందరు వచ్చేసి తనకు పాట పాడించి అంటే ఏడవడం నేర్పిస్తారు. ఎలా ఏడవాలి అంటే మేము సాంగ్ ద్వారా ఏడుస్తామన్నట్టు ఒక్కొక్క విషయాలు చెప్పేసి అదేందో ఇప్పుడు విందాం. फाटलीदार मुंडो दिखावे फाटली मुंडो दिखावे ఆ సాంగ్ పాడుతుంటేనే ఆటోమేటిక్గా మనకు ఏడుపు అనేది వచ్చేస్తుందండి. సో సాంగ్ పాడడం అయిపోయిన తర్వాత ఇలా అయితే ఏడుస్తామండి. ఇక పెళ్ళి ముందు రోజు అయితే ఇలా గాజులు అయితే చేతులకు వేస్తామండి. ఇక్కడనే వేసుకుంటారు. దాదాపు పల్లెటూరులో ఇదే సాంప్రదాయం ఉంటుందండి. ఇక సిటీలో అయితే వెళ్ళి కొనుక్కొస్తారు. ఇదైతే పెళ్లి కూతురు గాజులు సెట్ చేసినవండి. ఈ సాంప్రదాయంలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ పెళ్లి కూతురికి గాజులు వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంతమంది లేడీస్ ఉంటారో మన విలేజ్లో అంతమంది లేడీస్కి అయితే గాజులు అయితే పెళ్లి కూతురు తల్లి అయితే వేపిస్తుందండి. ఒక్కొక్కరికి డజన్ చొప్పున వేస్తారండి. ఊర్లో ఎంతమంది ఉన్నా అంతమంది గాజులు వేసి పంపిస్తారు. రాకున్నా కూడా వాళ్ళ పేర్లు రాసి పంపిస్తారండి. ఫస్ట్ పెళ్లి కూతురికి అయితే మంచిగా కుంకుమ గంధం వేసేసి కాళ్ళకు పసుపు రుద్దేసి గాజులను అయితే తొడుగుతున్నారు చూడండి. ఈ టైంలోనే కరెంటు పోయింది, కొంచెం చీకటిగా కూడా ఉంది. ఇక పెళ్లి కూతురికి గాజులు వేసిన తర్వాత ఫస్ట్ 5 ముత్తైదులకు వేస్తారండి. అలా వేసిన తర్వాత ఇక మిగతా ఊర్లో ఉన్న అందరికీ వేస్తారండి. చూడండి ఈ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా గాజులు వేసి పంపిస్తారు. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ సాంగ్ పాడుతూనే ఉన్నారండి. ఈ సాంగ్ అర్థం ఏంటిదంటే మనం ఇప్పుడు అన్నయ్యని పట్టుకొని ఏడ్చినా ఎలాంటి విషయాలు చెప్పి ఏడవాలి, మమ్మీని పట్టుకొని ఏడ్చినప్పుడు ఎలాంటి విషయాలు చెప్పి ఏడవాలి, అసలు ఏంటిది ఆచారం అనే దాని గురించి అయితే మొత్తంగా ఉంటుందండి. చూడండి తను ఆల్రెడీ పెన్ను నోట్స్ పట్టుకొని కూర్చున్నది. ఎందుకంటే ఎవరెవరికి గాజులు వచ్చినాయి రాని వాళ్ళ పేర్లు ఉంటే ఎవరు పేర్లు రాలేదో వాళ్ళకి ఇచ్చి ఇంటికి పంపిస్తారండి, వాళ్ళ తరపున ఎవరైనా ఉంటే. అలాంటి సాంప్రదాయం అంటే మా బంజారా సాంప్రదాయంలో ఉంటుందండి. సిటీలో అంటే మనకు
ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసేసారు కాబట్టి ఇలాంటి సాంప్రదాయం అయితే ఎక్కువగా కనిపించదు. చేసేటోళ్ళు ఉంటే ఎవరో ఒకరు చేస్తారు. ఈ గజ్జెలిప్పే కార్యక్రమం అయితే చాలా బాగుంటుందండి. దాదాపు ఎంత పని చేసి వచ్చినా ఈ కార్యక్రమానికి అయితే ఉన్న లేడీస్ అందరూ వస్తారండి. ఆల్రెడీ చూడండి, ఇటు గాజులు వేస్తా అంటే హల్దీ ఫంక్షన్ డెకరేషన్ కూడా అయిపోతుంది. గాజులు వేసుడు అయిపోయిన తర్వాత రెడీ అయ్యి ఇక హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారండి. హల్దీ ఫంక్షన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ అని, అసలు మా బంజారా దాంట్లో హల్దీ ఫంక్షన్ అనేది లేదండి. ఇది కొత్తగా వచ్చింది కాబట్టి అందరూ పాటిస్తున్నారు. సో ఇక పెళ్ళి కొడుకు పెళ్లి రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఆడపిల్లని అంటే పెళ్ళి కూతుర్ని వాళ్ళ రిలేషన్ అంటే పెద్దనాన్న అయినా అన్న అయినా వాళ్ళ ఇంటికైతే ఫస్ట్ వెళ్ళి కూర్చోబెడతారండి. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత అన్నదమ్ములు ఎవరు ఉంటారో అక్కడ నుండి తనను బ్యాండ్ సౌండ్తోనో డీజే సౌండ్తోనో ఇంటికైతే ఎత్తుకొని తీసుకొస్తారండి. ఈ ప్రోగ్రామ్ ఏంటిదంటే ఇప్పుడు గజ్జలిప్పే ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పెళ్ళి కొడుకు వచ్చిన తర్వాతనే చేశారండి గజ్జలిప్పే ప్రోగ్రాము. చూడండి, పెళ్ళి కొడుకు వచ్చిన తర్వాతనే అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 5 అన్నయ్యలు వచ్చి గజ్జలిప్పుతారండి. 5 అన్నయ్యలు గజ్జలిప్పిన తర్వాత అంటే ఎంతమంది అన్నయ్యలు ఉంటే అంతా ఉండొచ్చు. బట్ మేబీ ఇక్కడ ఏంటంటే 5 సరిపోతారు కాబట్టి 5 ఉండొచ్చు. కానీ కంపల్సరీ 5 అన్నయ్యలు అయితే కంపల్సరీ ఉండాలండి. మన సొంతం అన్నయ్య లేకుండా మనకు వరుసకయ్యే పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు ఎవరైనా ఉన్నా వచ్చి గజ్జలు ఇప్పుతారండి. ఇక్కడ కూడా ఈ గజ్జలు ఇప్పే దగ్గర కూడా సాంగ్ అయితే ఆల్రెడీ పాడుతున్నారండి. చూడండి, గజ్జలు ఇప్పడం స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ ఏంటంటే పెళ్లి కూతురు అయితే తన కాళ్ళని అయితే అస్సలు ఇయ్యదండి. అలా వాళ్ళు మొక్కి తర్వాత పెళ్లి కూతుర్ని మొక్కి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే గజ్జలు ఇప్పుతారండి. ఈ గజ్జలు ఇప్పే ప్రోగ్రాంలో ఆటోమేటిక్గా ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. ఆటోమేటిక్గా ఏడుపు అనేది వచ్చేస్తుందండి. 2 కాళ్ళ గజ్జలు ఇప్పిన తర్వాత పెళ్లి కూతురు ఫస్ట్ ఈ 5 అన్నయ్యలను పట్టుకొని ఏడుస్తుందండి. ఆ ఏడవడం కూడా పాట రూపంలోనే ఏడుస్తారండి. అంటే ఎట్లా అంటే పాట పాడుకుంటా, అన్నయ్య నువ్వు ఇది నాకు ఇన్ని రోజులు నన్ను ఎవరు పిలుస్తారు, నువ్వు ఎటు పోయినా నన్ను పిలుస్తావు, ఎటు పోయినావు చెల్లెమ్మ అని అలా ఫస్ట్ 5 అన్నయ్యలను పట్టుకొని ఏడ్చిన తర్వాత మిగతా అంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ పిన్ని, అమ్మమ్మ, నానమ్మ, అత్త, ఇక వాళ్ళ దగ్గర రిలేషన్ అయితే ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళని పట్టుకొని ఏడుస్తారండి. చూడండి, ఆటోమేటిక్గా ఏడుపు అనేది ఎవరికైనా వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా ఆటోమేటిక్గా ఏడుపు ఈ సిచ్యువేషన్లో అయితే వస్తుందండి. అంటే ఆ సాంగ్లో అంత పవర్ ఉందన్నట్టు, ఆ సాంగ్ పాడి ఏడవడం దాంట్లో అంత పవర్ ఉందన్నట్టు, అంత బాగుంటుందండి ఈ ఆచారం అనేది. ఇక తర్వాత మొత్తం గజ్జలిప్పుడు అయిపోయిన తర్వాత ఈ 5 అన్నయ్యలు ఎవరైతే ఉంటారో మళ్ళీ మళ్ళీ అలాగే సేమ్ ఎత్తుకొచ్చి పెళ్ళి పందిరి దగ్గర అయితే కూర్చోబెడతారండి. ఇది మైలపోలు అంటారు. ఇక తెలుగు వాళ్ళ దాంట్లో తీస్తారో లేదో తెలియదు, కానీ మా దాంట్లో అయితే కంపల్సరీ తీస్తారండి. ఇక ఇక్కడ ఒక ఆచారం ఉందండి. ఇక్కడ గజ్జలిప్పిన తర్వాత పెళ్లి కూతుర్ని ఆ గజ్జలిప్పిన దగ్గర నుండి పెళ్లి పందిరి వరకు తీసుకురావాలంటే సరిగా రావద్దు. వరుసకు బావ అయ్యే అతను అంటే పెళ్ళైన అతను తీసుకొస్తారండి. పక్కనున్న ఆ రెడ్ కలర్ టీషర్టు వరుసకు బావ అవుతారండి. ఆయన తీసుకొచ్చి ఇలా మంగళ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రామ్ అయితే చేస్తారండి. ఫస్ట్ తనకు నార్మల్గా గోర్లు గీకినట్టు, చేతిలోకి నెత్తికి ఆయిల్ రుద్దినట్టు చేస్తారండి. ఈ వరుసకు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కుంకుమ పసుపు కలిపిన బియ్యాన్ని అయితే నెత్తిన వేస్తారండి. ఇక్కడ కూడా 5 ముత్తైదులు ఉండాలండి. ఫస్ట్ ఈ 5 చేస్తారండి. 5 ముత్తైదులతోని ఇలా పసుపు కలిపిన బియ్యాన్ని నెత్తి మీద వేసిన తర్వాత ఇక మంగళాయన అయితే గోర్లు తీసినట్టు, చేతికి ఆయిల్ రుద్దినట్టు, నెత్తికి ఆయిల్ రుద్దినట్టు, కాళ్ళ చేతిలో గోర్లు రుద్దినట్టు అలా ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ గజ్జలిప్పుడు నుండి ఇక్కడ వరకు అయితే ఈ ప్రోగ్రామ్ అయితే పెళ్ళి కొడుకు వచ్చిన తర్వాతనే చేస్తారండి. ఇక ముందు 3 రోజులు గజ్జలు కట్టి పాట పాడిస్తారండి. మరి ఈ సాంప్రదాయం మీలో ఉందా? ఇలాంటి సాంప్రదాయాలు మీరు చూసారా? ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి. ఇక తర్వాత ఈ వరుసకు బాబాయ్ అయితేని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తననైతే ఇంట్లోకి తీసుకెళ్తారండి. తీసుకెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు రెడీ అయ్యేంత వరకు ఇక ఈ కుండలు అయితే మన కూరల కుండలు అయితే ఆల్రెడీ తీసుకొచ్చినామండి. కొడుకుని
తీసుకురావడానికి ఈ పెళ్లి కొడుకు ఎవరింటికాడైతే కూర్చుంటారో అక్కడ నుండి 5 అన్నదమ్ములు కూడా ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తారండి. ఇక పెళ్ళి అనేది తాళి కట్టడం, మట్టలు వేయడం అన్నీ సేమ్ ఆస్టీజ్ అండి. ఇక లాస్ట్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి 2 పోట్లాలు కట్టుకొచ్చి అంటే దాంట్లో ఒక స్వీట్ పెట్టేసి మొత్తం చుట్టూ న్యూస్ పేపర్లు చుట్టేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి అయితే ఇస్తారండి. ఎవరు ముందుగాలో ఇప్పుతారో వాళ్ళే గెలిచినట్టని వాళ్ళు అనుకుంటారండి. ఒక్కొక్కసారి పెళ్లి కొడుకు కూడా ముందు ఇప్పచ్చు, చాలా టైమ్స్ పెళ్లి కూతురే ముందు ఇప్పుతుందండి. చూడండి, ముందు అదంతా పోట్లం అంతా ఇప్పిన తర్వాత చూడండి, ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మా సాంప్రదాయం ప్రకారం ఎట్లా అంటే, మా పాతకాలంలో ఎట్లా అంటే మేము వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళం. ఇక ఒక పెద్ద తాడు ఆ కట్టెకి చుట్టేసి ఆయన పనికి వెళ్తా అంటే వెనుక నుండి అన్నము పెళ్లి కూతురు తీసుకెళ్తుంది. అంటే పెళ్ళైన తర్వాత తన కోసము అన్నం వండి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ సాంప్రదాయం ప్రకారం ఇట్లా చేస్తారు. ఇలా 3 చుట్లు చుట్టేసిన తర్వాత అరుంధతి నక్షత్రం చూస్తారు. ఇక్కడికి వచ్చేసి తనకు వదిన అయ్యే ఆమె అయితే తన వెనకాల ఉండాలి. వీళ్ళు వ్యవసాయం చేయడానికి పోయినప్పుడు ఆయన ఆకలితో ఉండదు అనే ఉద్దేశంతోనే తనను టిఫిన్ బాక్స్లో కొంచెం అన్నం, పెరుగన్నం కలిపి తీసుకెళ్తారండి. అది ఈ మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూసిన తర్వాత ఆ పెరుగన్నాన్ని ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు తినేయాలండి. ఇక పెరుగు తినని వాళ్ళకైతే షుగర్ అన్నం కలుపుతారండి. వీళ్ళైతే కింద నేల మీద నీళ్లు పోసేసి వడ్లు చల్లుతున్నారండి. అంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళ కాపురం అంతా బాగుండాలి, వ్యవసాయం అంతా మంచి జరగాలని. ఇక ఈవినింగ్ టైం వచ్చేసిందండి అప్పగింతలప్పుడు. ఇక అప్పగింతలప్పుడు మరోసారి అందరం కలిసి ఏడుస్తామండి. సేమ్ అదే పాట పాడుకుంటా ఇక అప్పగింతల సాంగ్తోని ఏడుస్తారు. ఇక అప్పగింతలు అయిపోయిన తర్వాత డీజే డ్యాన్స్తోని సేమ్ యాస్టీజ్గా ఊరేగింపు చేస్తారు. ఇక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఈ సాంప్రదాయం గురించి మీకు ముందు తెలిస్తే కామెంట్ చేయండి.